అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే అపరిమితమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి పాత్ర. అంటే కావలసినంత ఆహారాన్ని అందించేటువంటి పాత్ర. అక్షయ పాత్ర అనగానే మనందరికీ తక్కువ పురాణాలు, మహాభారతంలోని అరణ్య పర్వం గుర్తొస్తూ ఉంటుంది. మహాభారతంలోని అరణ్య పర్వం ప్రకారంగా పాండవులు వనవాసం చేసేటువంటి సమయంలో 10,000 మందికి పైగా బ్రాహ్మణులు పాండవులతో కలిసి వనవాసానికి వెళ్ళేందుకు సిద్ధమవుతారని, అయితే ఆ సమయంలో పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు వద్దు అని వాదించినప్పటికీ ఈ కౌరవ పాలనలో మేము ఉండలేము అంటూ బ్రాహ్మణులు పాండవుల వెంటే వనవాసానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ధర్మరాజు గారు వీళ్ళ కడుపులు ఎలా నింపాలి అనేటువంటి ఉద్దేశంతో సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తే సూర్య భగవానుడే ఈ అక్షయ పాత్రని పాండవులకి అందిస్తారు. ఈ అక్షయ పాత్ర అపరిమితమైనటువంటి ఆహారాన్ని అయితే అందజేస్తూ ఉంటుంది. ఈ అక్షయ పాత్ర నిజంగా ఎంతోమంది కడుపులైతే నింపుతూ ఉంటుంది. ఒకరోజు అసలు దుర్యోధనుడు పాండవుల దగ్గర ఏమీ లేదు కదా, మరి పాండవులు ఎలా కడుపు నింపుకుంటున్నారు, పాండవులతో పాటుగా నడిచినటువంటి ఈ బ్రాహ్మణుల కడుపు ఎలా నింపుతున్నారు అంటూ ఆలోచిస్తున్నటువంటి సమయంలోనే దుర్వాస మహర్షి దుర్యోధను దగ్గరికి వెళ్ళి ఆయన ఈ అక్షయ పాత్ర గురించి చెప్పడం జరుగుతుంది. తరువాత దుర్వాస మహర్షి పాండవుల దగ్గరికి ఆతిథ్యానికి వెళ్తారు. ఆతిథ్యానికి వెళ్ళినటువంటి సమయంలోనే నేను నదీ స్థానానికి వెళ్ళొస్తాను, మీరంతా సిద్ధం చేయండి అంటూ దుర్వాస మహర్షి పాండవులకు చెప్పడం, ఆ తర్వాత ద్రౌపది అమ్మవారు ఈ అక్షయ పాత్రను శుభ్రం చేయడంతో పాండవులందరూ కూడా అయ్యో శుభ్రం చేసేసామే అంటే అక్షయ పాత్రకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే ఎంతమందికైనా ఆహారాన్ని అందించగలదు, ఎంతమంది వచ్చినా కానీ వారి కడుపు నింపగలదు. కానీ అక్షయ పాత్రని ఒక్కసారి శుభ్రం చేస్తే మాత్రం దాని శక్తిని అది కోల్పోతుంది. అయితే ద్రౌపది అమ్మవారు కంగారులో దుర్వాస మహర్షి గారికి సపర్యలు చేయాలి అనేటువంటి ఆ కంగారులో అక్షయ పాత్రను కడిగేస్తారు. కడిగేసిన తర్వాత ఏం చేయాలో పాలుపోక పాండవులందరూ కూడా కృష్ణ భగవానుడిని ప్రార్థించగా కృష్ణ భగవానుడు వచ్చి ఈ అక్షయ పాత్రలో ఒక్క మెతుకైనా ఉంటుంది చూడండి అంటూ పాండవులకు చెప్తారు. తర్వాత పాండవులు వెళ్ళి చూడగా అక్షయ పాత్రలో ఒక మెతుకు ఉంటుంది. ఆ మెతుకు ద్వారా శ్రీకృష్ణుడి మాయాజాలంతో అపరిమితమైనటువంటి ఆహారాన్ని పాండవులకు అందిస్తారు. పాండవులు కూడా వారి దగ్గరికి వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇస్తారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ అక్షయ పాత్ర గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం మంగళగిరికి దగ్గరలో ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్లో మనం ఉన్నాం. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే ఆకలితో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఆకలి తీర్చడమే ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకి ఆకలి తీరుస్తూ వారు చదువు మీద శ్రద్ధ పెట్టేలాగా ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ అయితే ఇక్కడ ఎంతోమంది విద్యార్థులకి సేవ చేస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఆఫీసులను నిర్మించి అక్కడ ఆహారాన్ని తయారు చేసి ఆ ఆహారాన్ని విద్యార్థులకు పంపిణీ చేస్తూ ఏ విద్యార్థి కూడా ఆకలితో ఉండకూడదు, ఆకలితో ఉంటే వారు చదువు మీద శ్రద్ధ చూపలేరు అనేటువంటి ఉద్దేశంతోనే ఎంతోమంది విద్యార్థుల కడుపులు నింపుతూ ఉంది ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్. ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ వద్ద అయితే ఉన్నాం. ఇది విద్యార్థులతో పాటుగా ఇప్పుడు ఈ బుడమేరు పొంగి బుడమేరుకి గండిపడి ఇప్పుడు విజయవాడలోని కొన్ని ప్రాంతాలను వరద నీరు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వరద బాధితులు అందరికీ కూడా ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రభుత్వంతో కలిసి అక్కడ ఎంతోమంది ఆకలిని అయితే తీరుస్తూ ఉంది. వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఆహారాన్ని తయారు చేసి ఆ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాలకి పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అసలు ఇక్కడ ఎంతమందికి ఆహారాన్ని తయారు చేస్తున్నారు, ఎంతమంది ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి
చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్లో పనిచేసేటువంటి సిబ్బందితో కలిసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చి వారు ప్యాకింగ్ చేయడం కానివ్వండి, కూరగాయలు కట్ చేయడం కానివ్వండి, అలాగే వంట పాత్రలు శుభ్రం చేయడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే పాల్గొంటూ ఉన్నారు. అసలు మనం ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏం చేస్తుంది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఈ అక్షయ ఫౌండేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆహారం ఇక్కడ వండి అక్కడ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేయడం, అలాగే కూరగాయలు కట్ చేయడం, ఇటువంటి పనులన్నింటినీ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు సేవ రూపంలో చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నాం సచివాలయ ఉద్యోగులతో పాటుగా మున్సిపల్ సంబంధించినటువంటి ఉద్యోగులు, అలాగే చాలా శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు గత 7 రోజులుగా ఇక్కడ నిర్విరామంగా సేవ చేస్తున్నారు. వారితో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున మహిళా మూర్తులు ఇక్కడికి వచ్చి వరద బాధితులకు తమ వంతు సాయం చేయాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో వారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ అల్పాహారం కింద కట్టె పొంగలి, పులిహోర, అలాగే ఉప్మా ఇవి అందిస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం కింద సాంబార్ అన్నం, అలాగే పెరుగన్నం, అలాగే కట్టె పొంగలి, ఇలా రకరకాల ఆహార పదార్థాలను అయితే ఇక్కడ అందిస్తూ ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నారు. అలాగే రాత్రి భోజనం కింద వచ్చేసరికి మళ్ళీ సాంబార్ అన్నం, అలాగే పెరుగన్నం, అంటే బలమైనటువంటి ఆహారాన్ని వరద బాధితులకు అందించేందుకు ఈ అక్షయ ఫౌండేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది. ఆ కృషిలో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వలో పనిచేసేటువంటి కొంతమంది సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులతో పాటుగా పెద్ద ఎత్తున ఎంతోమంది మహిళా మూర్తులు అయితే ఇక్కడికి వచ్చి ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆహారాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, కూరగాయలని కట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పురుషులు ఇక్కడ ప్యాకింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ ప్యాకింగ్ని కూడా వేరే చోటకి తరలించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ స్టోర్ రూమ్లో మనం ఉన్నాం. ఈ స్టోర్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది తెలుసుకుందాం. శ్రీహరి గారు, ఈ స్టోర్ని ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే మాకు ఎవ్రీ మంత్ మాకు పీసీఎం మీటింగ్ ఉంటుందండి. దాని ప్రకారం మేము ఇంటింటి పెట్టి తెప్పించుకుంటాం. మెటీరియల్ వచ్చినంటే దానికి ఐటమ్స్ మెయింటైన్ చేస్తాము. వచ్చిన ఈచ్ ఐటమ్స్ని శాంపిల్స్ ఆ విధంగా ఒకసారి శాంపిల్ చూస్తే ప్రతి ఒక్క ఐటమ్ని ఆ బాక్స్లో శాంపిల్ పెడతామండి. ఆ శాంపిల్ మెయింటైన్ చేసి అంటే ఎందుకు ఆ లాట్ అప్ టు సెల్ఫ్ లైఫ్ ఐటమ్ అన్ని కూడా టెస్ట్ చేసి పెడతామండి. ఈచ్ లాట్ వచ్చిన వెంటనే క్వాలిటీ వాళ్ళు చెక్ చేసి దాన్ని వాల్యుయేట్ చేసిన తర్వాతనే అన్లోడ్ చేసి స్టోర్లో చేస్తామండి. దీంట్లో మేము బిన్ కార్డు అన్ని మెయింటైన్ చేస్తామండి. ఇష్యూ అయిన వెంటనే బిన్ కార్డులో ఎంటర్ చేసి ఎంత స్టాక్ ఉంది, ఎప్పుడు వచ్చింది మెటీరియల్ అన్నీ కూడా మేము మెయింటైన్ చేసి ఫస్ట్ అవుట్ అండ్ ఫిఫో అంటే మన ఎక్స్పైరీ డేట్ బట్టి ఏది ముందు ఉందో దాని ముందు మనం వాడతామండి మెటీరియల్. ఈ స్టోర్లో ఏ ఏ పదార్థాలు పెడతారు? ఆల్మోస్ట్ ఈ స్టోర్లో 46 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అన్ని మన గ్రాసరీస్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ వెజిటబుల్స్ తప్ప అన్ని వస్తాయండి. కింద స్టోర్లో రైసు, కందిపప్పు, ఆయిల్ పెడతాం. రిమైనింగ్ ఐటమ్స్ 43 ఐటమ్స్ ఈ స్టోర్లో మెయింటైన్ చేస్తామండి. అది ఓకే సార్, థ్యాంక్ యూ. మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవునికి సేవ చేస్తే ప్రత్యక్షంగా ఆ మాధవునికే సేవ చేసినట్లుగా భావిస్తూ ఉంటారు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ వారు. ఈ నేపథ్యంలోనే అక్షయ పాత్ర ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమంది విద్యార్థుల కడుపులు నింపుతూనే ఇప్పుడు విజయవాడని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే వరద బాధితులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు కొన్ని లక్షల మందికి ఆహారాన్ని ఇక్కడ అంటే అక్షయ పాత్ర ఫౌండేషన్లో ప్రిపేర్ చేసి విజయవాడ నగరంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్షయ పాత్ర ఫౌండేషన్ రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీధర్ దాసా గారు మనతో ఉన్నారు. ప్రభుజీ గారితో మాట్లాడదాం. ప్రభుజీ గారు, ఎన్ని లక్షల మందికి ఇప్పటి వరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి ఈ ఆహార పంపిణీ చేశారు? ఈ వరద బాధితుల కంటే ఏం చెప్తారు సార్? సో బేసికల్గా ఇప్పటి వరకు ఒక 15 లక్షల 500 గ్రాముల ప్యాకెట్స్ ప్రిపేర్ చేసామండి ఈ 8 రోజుల్లో. టోటల్గా ఇది బేసికల్గా ఒక అసాధ్యమైన పని. బేసికల్గా మన మంత్రివర్యులు నారాయణ గారు, మరి ముఖ్యమంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఇది మేము చేయాలని, ఈ క్లిష్ట పరిస్థితిలో మనం ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాము. బేసికల్గా ఈ ఫీడింగ్ అంతా హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వారు ఇది అనుబంధ సంస్థ అనమాట. అక్షయ పాత్ర యొక్క అనుబంధ సంస్థ ద్వారా మనమే అన్నా క్యాంటీన్స్ కూడా రీసెంట్గా చేస్తుంది. దానిలో మేము చక్కగా చేస్తున్నామని చూసి ఈ యొక్క బరువైన బాధ్యత మాకు అప్పగిచ్చారు. అప్పటి నుంచి లాస్ట్ సండే నుంచి ఇంతవరకు 60,000తో స్టార్ట్ అయిన ఫీడింగ్ ప్రతిరోజు ఒక 2 లక్షలు అట్లా ఫీడింగ్ చేస్తూ, మన అన్నా క్యాంటీన్లు కూడా ఆపకుండా, మిడ్ డే మీల్స్ ఆపకుండా రెండింటిని చేస్తూ ఇప్పటి వరకు 15 లక్షల మందికి మనము కుకింగ్ బాధ్యత తీసుకున్నాం. మనం చేసేది ఏంటంటే మనం కుకింగ్ చేస్తాము, ఫీడింగ్ చేసేది మటుకు గవర్నమెంట్ అఫీషియల్స్, కమిషనర్స్ వాళ్ళ ద్వారా ఇది ఫీడింగ్ జరుగుతుంది. సో అందరు కలిసి ఒక ఎన్జిఓ, ఒక గవర్నమెంటు, అదేవిధంగా దాతలు అందరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుందండి.